పొద్దున్నే లేవగానే వంటింట్లోకి ప్రధానంగా అవసరమైనవి పాలు. పాలు లేకుంటే పూట గడవదు. ఆరోగ్యానికి పాలు మరో పేరనుకుంటాం. ఇప్పుడు పల్లెల్లో కూడా పాల ప్యాకెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ పాల ప్యాకెట్లు ఎంతవరకు సేఫ్? రోజు మనం తాగే పాలు ఫ్రెషేనా? ఇది ఎవ్వరూ ఆలోచించరు. దీంతో నిబంధనలు పాటించకుండా పాల ప్యాకెట్లు తయారవుతున్నాయి. ఇది ఇప్పుడు ప్రజల్ని కలవరపెడుతున్న విషయం. మనం వాడే ప్రతి వస్తువుపైన తయారు చేసిన డేట్, వాటిని ఎప్పటి వరకు ఉపయోగించవచ్చో కూడా క్లియర్ గా ఉండాలి. పాల ప్యాకెట్లపై అయితే ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ విషయాన్ని కంపెనీలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం పర్యవేక్షణలో నడిచే ఏపీ పాల డైరీ అయితే అంతే సంగతులు. ఈ విషయాన్ని పూర్తిగా గాలి కొదిలేసింది. క్లారిటీ లేకుండా కేవలం డేట్ వేసి వదిలేస్తోంది. పాలను సేకరించిన తర్వాత 4 గంటల్లోపు డీప్ ఫ్రిజ్ లో భద్రపరచాలి. 4 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. అయితే పాల కేంద్రాలకు చేరడానికి 6 గంటలు సమయం పడుతోంది. శుద్ధి చేసి వెన్న తీయడానికి దాదాపు 20 గంటల టైం అవసరమవుతోంది. పాల ప్యాకెట్లు తయారు కావడానికే దాదాపు 20 గంటల సమయం పడుతోంది. మార్కెట్లోకి వచ్చాక అమ్మేవాళ్లైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. వ్యాపారులు వాడే ఫ్రిడ్జ్ లో కనీసం 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో పాలల్లో నాణ్యత తగ్గుతోంది. అంతేకాదు, పాల ప్యాకెట్లు అమ్ముడుపోకుంటే డైరీకి తిరిగి పంపించాలి. కానీ వ్యాపారులు అలాగే ఉంచి తర్వాత రోజు కూడా అమ్ముతున్నారు. దీంతో పశువుల నుంచి సేకరించిన పాలు 3-4 రోజులైనా జనాలకు అమ్ముతూనే ఉన్నారు. ఇలా 2-3 రోజులుంచితే పాల ప్యాకెట్లలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి వెరీ డేంజరస్. ఇక చిన్న పిల్లలపై అయితే వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పాల ప్యాకెట్లపై కేర్ తీసుకోకుంటే హాస్పిటల్స్ లో బెడ్ ఎక్కక తప్పదు. సో టేక్ కేర్ అబౌట్ మిల్క్ ప్యాకెట్స్.